నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేడు లక్ష్మి. బీహార్లోని బంకింపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తన సమీప ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రౌండ్ రౌండ్ కు ఆయన మెజారిటీ పెరుగుతుండటంతో విజయ తీరాలకు చేరువవుతున్నట్లు ట్రెండ్స్ చెబుతున్నాయి. మరి ఇప్పటి వరకు ఎన్ని రౌండ్ కౌంటింగ్ కంప్లీట్ అయింది, ప్రశాంత్ కిషోర్ ఎన్ని ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు, ఆ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. బీహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటోంది. రాష్ట్ర రాజకీయాలకే కాకుండా జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారిన బంకింపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో అందరి చూపు ఎన్నికల వ్యూహకర్తగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ పైనే ఉంది. దీనికి కారణం మొదటి రౌండ్ నుంచే ఆధిక్యంలో కొనసాగుతున్న ఆయన ఒక్కో రౌండ్ పూర్తవుతున్న కొద్దీ తన మెజారిటీని మరింత పెంచుకుంటూ విజయానికి చేరువ అవుతుండటమే. దీంతో బంకింపూర్ బైపోల్ రిజల్ట్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం ఇప్పటి వరకు 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. కాగా ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై 11,621 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి స్వల్ప ఆధిక్యంతో ముందంజలో ఉన్న ప్రశాంత్ కిషోర్ ప్రతి రౌండ్లోనూ క్రమక్రమంగా తన ఆధిక్యతను పెంచుకుంటూ వెళ్తుండటం విశేషం. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ విజయం దాదాపు ఖాయమనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడంతో బంకింపూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి 1995 నుంచి అక్కడ బీజేపీ అభ్యర్థులే గెలుస్తూ వస్తుండటంతో బంకింపూర్ ఆ పార్టీకి తిరుగులేని కంచుకోటగా మారింది. ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ ఇక్కడ బలమైన పట్టును కొనసాగించడంతో ప్రత్యర్థి పార్టీలకు విజయం అంతని ద్రాక్షలాగానే మారింది. అలాంటి బలమైన నియోజకవర్గంలో ఈసారి ప్రశాంత్ కిషోర్ ఊహించని రీతిలో భారీ ఆధిక్యంతో ముందుకెళ్తున్నారు. దీంతో ఈ ఉప ఎన్నికపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. నిజానికి ప్రశాంత్ కిషోర్ కు ఇది సాధారణ ఎన్నిక కాదు. ఎన్నికల వ్యూహకర్తగా అనేక రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు విజయాలను అందించిన ఆయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జన్ సురాజ్ పార్టీని స్థాపించిన తరువాత ప్రజల నుంచి ప్రత్యక్ష మద్దతు ఎంత మేరకు లభిస్తుందో ఈ ఉప ఎన్నిక ద్వారా తెలియనుంది. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ మాత్రం ఆయనకు అనుకూలంగా ఉండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకుంటున్న జన్ సురాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి రౌండ్ ఫలితాలను ఆసక్తికరంగా గమనిస్తున్నారు. ఈ సందర్భంలోనే ఆ పార్టీ శ్రేణులు చేస్తున్న విజయ నినాదాలతో సందడి కనిపిస్తోంది. అక్కడ మరోవైపు బీజేపీ శిబిరంలో మాత్రం ఆందోళన కనిపిస్తోందని తెలుస్తోంది. 3 దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న స్థానంలో ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం పార్టీ నాయకత్వాన్ని ఆలోచనలో పడేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రారంభంలోనే వెనుకబడిన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ కు తర్వాతి రౌండ్లలో కూడా పరిస్థితి పెద్దగా అనుకూలంగా మారలేదు. దీంతో పార్టీ కార్యకర్తల్లో నిరాశ నెలకొన్నట్లు సమాచారం. ఇక ఈ ఎన్నికల్లో మరో కీలక అంశం ఆర్జేడీ ప్రదర్శన. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానంలో నిలిచిన ఆర్జేడీ ఈసారి ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాన పోటీ జన్ సురాజ్ పార్టీ, బీజేపీ మధ్యకే పరిమితమైనట్లు కనిపిస్తోంది. కాగా నియోజకవర్గంలోని యువ ఓటర్ల మద్దతు ఈసారి ప్రశాంత్ కిషోర్ కు అనుకూలంగా పనిచేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాలు, విద్య, పోటీ పరీక్షలు, యువత సమస్యలపై ఆయన ప్రచారంలో ప్రాధాన్యత ఇవ్వడం ఓటర్లను ఆకట్టుకుందని చెబుతున్నారు. అదే సమయంలో వివిధ అంశాలపై ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి కూడా ఈ ఫలితాలపై ప్రభావం చూపి ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్స్ చివరి వరకు కొనసాగితే జన్ సురాజ్ పార్టీ చరిత్రలో ఇదే తొలి అసెంబ్లీ విజయం కానుంది. కొత్తగా ఏర్పడిన పార్టీకి ఇది భారీ రాజకీయ బలాన్ని ఇవ్వడమే కాకుండా బీహార్ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి బాటలు వేయనుంది. అదే సమయంలో బీజేపీకి ఇది గట్టి రాజకీయ హెచ్చరికగా మారే అవకాశం కూడా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న కౌంటింగ్ ట్రెండ్స్ కు ఆధారంగా వస్తున్న అంచనాలు మాత్రమే. కానీ మొత్తంగా చూస్తే బీజేపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న బంకింపూర్ లో ప్రశాంత్ కిషోర్ సాగిస్తున్న ఈ సంచలన జోరుతో జన్ సురాజ్ క్యాడర్ లో ఉత్సాహం పెరుగుతోంది. ఈ క్రమంలోనే కౌంటింగ్ పూర్తి అయ్యేసరికి బీజేపీ పుంజుకొని ఆధిక్యాన్ని తిరగరాస్తుందా, లేక బీజేపీ కోటను బద్దలు కొట్టి ప్రశాంత్ కిషోర్ చరిత్ర సృష్టిస్తారా అనేది కొద్దిసేపట్లో తెలియనుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు నమోదైన ట్రెండ్స్ మాత్రం బంకింపూర్ ఉప ఎన్నికను బీహార్ రాజకీయాల్లో అత్యంత కీలక ఎన్నికగా నిలబెట్టాయని చెప్పాలి.